ఎట్లా లేకుండా కొట్టేసింది వాళ్ళకి కడుపే కావాల్సింది. అవునా? யூடியூப்ல போடுறான். ಒಂದು ಚಾನಲ್ ಒಂದು அதான் நியூஸ் கலெக்ட் பண்ணுகிறாரு. కూడా ఇదే ఎన్నో 10 ఏళ్ళ ముందు కూడా పెట్టుకొని ఎలా చెప్పినారు ఫోటో తీసుకున్నారు. ఇది ఒకటనే కావాలి దారాలు పెట్టినారు. వాళ్ళ இது பண்ணிக்கிறாங்களா? அப்போ பண்ணுங்க. అప్పుడు இதெல்லாம் வச்சிருப்பாங்கன்ட்டு வயசுக்கு அந்த காலத்துல இல்லையா, அப்போ இந்த இதுக்கு வைக்கிறாங்க. వాళ్ళ టీమ్ మళ్ళీ ఉంటుందని నా అనుమానం. ఎప్పుడు అది ఆ ఇయర్ నాకు ఐడియా రాలేదు సార్. మన కానీ రికార్డ్ చేశారంటే ఉంటుంది. జయమ్మ ఈరోజు ఉదయము మన కలగుంట శివాలయంలో ప్రాకారంలో ఉండే వినాయక స్వామిని పగలగొట్టి ఆ వినాయక స్వామిని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారితో పువ్వులు కోసే తను భాస్కర్ నాయుడు గారు వచ్చినప్పుడు చూసి మాకు కబురు చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల ముందు కూడా వినాయక స్వామిని అదేలాగా ఏలాడి తీసేస్తున్నారు. అవి ఇప్పట్లో కేసు ఫైల్ చేసి ఒక 2-3 కూడా పట్టించినాము. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ప్రారంభమైంది. ఈ శివాలయంలో ఆ వినాయక స్వామికి చాలామంది ఎప్పుడప్పుడు ఇదన్నారు. అదేలాగా నందీశ్వర స్వామిని పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. అవి చాలా వరకు కూడా ఈ గుప్త నిధులు దీని ప్రకారమే జరుగుతూ ఉంది అవి. కానీ ఇక్కడ అలాంటివంతా ఏమీ ఉండదు. మన కంటితోనే మనల్ని పొడుస్తూ ఉండారు అంటే ఎవరు వినడం లేదు. మనతోనే మన విగ్రహాలంతా పగలగొట్టేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తొందరగా వాళ్ళని పట్టి వెంటనే ఇంకొక గుళ్ళో ఇలాంటివి జరగకుండా చూడాలని మేము ఎస్పీ గారిని కానీ తర్వాత కలెక్టర్ గారిని కానీ కోరుతున్నాం.